V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పైలట్ ప్రాజెక్టుగా భూ హక్కు భూరక్ష పథకం. ఆస్తులు సురక్షితంగా ఉంటాయన్న మంత్రి. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు సహకరించాలన్న విశాఖ సిపి. నెల్లూరులో కరోనాపై మంత్రి సమీక్ష. పటిష్ట చర్యలు తీసుకుంటున్న అధికారులు. ఎన్టీఆర్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి. మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. కొవ్వూరు వైద్య సిబ్బందికి ఆర్టీఓ సూచనలు. కోవిడ్ వైద్య సేవలపై ఆదేశాలు జారీ. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ద్వారా మీ గ్రామంలోనే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించామని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తోగుబ్బి సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ తొలి దశలో 51 గ్రామాల్లో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. భూమి పొలాలకు సంబంధించిన వాస్తవ యాజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో మీ భూములు మీ ఆస్తులు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ధీమాగా మన ఆస్తులను అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఊరు మండలం తోగేమొయి గ్రామంలో మన గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆన్లైన్ ద్వారా లాంచ్ చేయడం, అది మన నియోజకవర్గంలో మన కొవ్వూరు మండలం తోగేమొయి గ్రామంలో మన గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇది పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మన నియోజకవర్గంలో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా భూమి అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మనం వినేది ఏంటంటే సాధారణంగా భూమి మీద ఒకళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన పత్రాలు వేరే వాళ్ళకి ఉంటాయి. అది కూడా ఒకళ్ళకి కాదు, ఇద్దరు ముగ్గురికి కూడా అదే పత్రాలు ఉంటాయి. అది ఈ రోజున రాష్ట్రంలో ఉన్న భూముల యొక్క పరిస్థితి. ఇంటి స్థలం నాది ఉంటుంది, ఇల్లు నాది ఉంటుంది, దాని పత్రాలు ఎవరికో ఉంటాయి. ఎప్పటి నుంచో నేను ఆ ఇంట్లో ఉంటున్నాను, దానికి పన్ను కడుతున్నానని మనం చెప్తూ ఉంటాం. కానీ అక్కడ సరి అయిన మనకి హక్కు గాని రక్షణ గాని లేని పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా విముక్తి కలిగించాలని చెప్పి మరి ఒక యజ్ఞంలో ఈ భూ యజ్ఞాన్ని షాక్ కొడుతుందండి. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భూ వివాదాల్లో ఆ సమస్యను పరిష్కరించాలంటే సహజంగా గ్రామంలో కూడా పెద్దల మధ్య పెట్టినప్పుడు ఎందుకు ఇలాంటి తగుల్లో మనం వెళ్ళడం, ఒకళ్ళకి చెప్తే ఒకళ్ళకి విరోధం అవుతాం, మనకు అనవసరం అని చెప్పి చాలా మంది పెద్దలు తప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూ వివాదాలు ఉన్న స్థలాలలో లేదా పొలాలలో ఆ యజమానికి శాశ్వతమైన హక్కుని కల్పించడానికి మరి ఎంతో ధైర్యంతో ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకుని ఈ రోజున మరి చక్కటి టెక్నాలజీని ఉపయోగించుకుని రీసర్వేలు చేపించడం, మరి గ్రామ సచివాలయంలోనే మన ఇంటి స్థలానికి సంబంధించిన భూములకు కానీ లేదా మన పొలాలకు సంబంధించిన భూములు వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ ఇక్కడే జరగడం. అంటే సాధారణంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే. ఏపీలో రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానుంది. 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. వివాహాలు, మతపరమైన సామాజిక కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే గరిష్టంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందే హాజరు కావాలి. అంతర్రాష్ట్ర రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
అత్యవసర సేవలు మినహాయించి కర్ఫ్యూని కఠినంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతమైన విశాఖలో కర్ఫ్యూ సమయంలో నిబంధనలు పాటించి ప్రజలు సహకరించాలని సిపి మనీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉదయం సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. One day during night we also passes ఇస్తాము, బట్ రాత్రి 11 PM నుంచి 5 AM వరకు ఉంది. సో రద్దీ ఎక్కువ ఉండకపోవచ్చు అని మనం భావిస్తున్నాము. ఒక 5-6 days బ్యాక్ వన్స్ ఇన్ ద నైట్ one day during night we also implemented curfew. సో essential services వాళ్ళకి వాళ్ళ ఐ కార్డ్ చూసుకొని we allowed them to move around. సో అదే నడుస్తుంది. మనం ఈరోజు చూద్దాం essential రేపు నుంచి పాస్ BRTS రోడ్, తర్వాత లాంగ్ ఎంటీ రోడ్స్ ఏదైనా స్ట్రేట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఫ్లైఓవర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు BRTS రోడ్ మీరు కరెక్ట్గా అడిగారు. తర్వాత ఈ బీచ్ రోడ్లో కూడా ప్రతి ప్లేసెస్లో బ్యారికేడ్స్ ఉంటాయి, ఈ రోడ్ బ్లాకేజెస్ కూడా ఉంటాయి. సో దాట్ nobody misUtilizes those empty roads for bike racing or for running the vehicle at high speed. ఎవరైనా నైట్ వస్తారో మనం 11 PM నుంచి 5 AM ఎవరైనా వస్తూ ఉంటే we will look at them and we will also give them clearance. There is no problem. After 11 ట్రైన్లో వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్కి వస్తారు. రైల్వే స్టేషన్లో చెక్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటే there is no problem. We will ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్య పరంగా లాస్ట్ 10 daysలో there is no ప్రమాదం. లాస్ట్ మన when did we start that your red shirts fellows? ఒక 14-15 days బ్యాక్ 14-15 days బ్యాక్ నుంచి లాస్ట్ ప్రమాదం ఇక్కడ జరిగింది. తెలంగాణ నుంచి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు 3 of them died that day and 1 person died opposite YMCA from Odisha. One lady died from Odisha and 3 boys they died in what do you call it, opposite Kali Mata temple. After that we had introduced CMR వాళ్ళు 15 daysకి మనకు వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఎవరు లైఫ్ గార్డ్స్ 30 లైఫ్ గార్డ్స్ వర్ ఇండక్టెడ్. మీరు ఇప్పుడు కూడా వెళ్తే రెడ్ షర్ట్స్లో మీకు కనపడతారు. సో దట్ వాజ్ ద లాస్ట్ డేట్ విచ్ పాసిబ్లీ ఐ థింక్ వాజ్ మేబీ అరౌండ్ 6th or 7th or 1-2 day here and there. After that last 14 days not a single person has died. So that is also because one reason is that basically we are having lifeguards. That is one. Second reason also is that basically కొంచెం అవగాహన కొన్ని చోట్ల మీకు బోట్స్ కూడా కనపడుతుంది. అండ్ ఆల్సో బికాస్ మెనీ పీపుల్ ఆర్ నాట్ వెంచరింగ్, దట్ ఈస్ ఆల్సో దేర్. సో అవన్నీ కలిపేసి చివర్లో నో లైఫ్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ లాస్ట్. సో ఎరాడాలో బీచ్ ఉంది. ఎరాడా బీచ్ తర్వాత నోబడి విల్ గో టు పోర్ట్, మధ్యలో పోర్ట్ వస్తుంది. మళ్ళా మనకు ఇక్కడ నెవల్. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మళ్లీ కరోనాపై అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం తప్పనిసరని మంత్రి అన్నారు. అధికారులు సైతం అన్ని కోణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా కారణంగా జిల్లాలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోరాదని స్పష్టం చేశారు. భయపడాల్సిన పని లేదని, జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి ఎప్పటికెప్పటికీ రివ్యూలు చేస్తూ అధికార యంత్రాంగానికి అందుకు కూడా సూచనలు ఇస్తూ నెల్లూరు జిల్లాలో 3rd వేవ్కి సంబంధించి ముందస్తుగా చర్యలు కావచ్చు, ఒక రివ్యూని అధికారులందరూ కూడా కూర్చొని చేయడం జరిగింది. 2nd వేవ్ చాలా తీవ్రంగా ఆక్సిజన్ కానీ భారతదేశం అంతా కూడా ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా ఈసారి ఇంకా కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఓపెనింగ్లో కావచ్చు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, 100 bedded హాస్పిటల్లో కూడా ఈరోజు ఒక ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఆక్సిజన్స్ కొరత రాకుండా, అలాగే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వస్తున్న కేసెస్ బట్టి 2వ వేవ్తో పోలిస్తే అంత తీవ్రత లేదు అని ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఒకవేళ సడన్గా స్పైక్ వచ్చినా కూడా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నాం.
ఏ దానికైనా వర్స్ట్ సినారియో కూడా ఫేస్ చేసేదాన్ని జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఎక్విప్డ్ అయి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ వీక్ ప్రతి టీచింగ్ హాస్పిటల్స్కి కూడా ఒక మంచి ఐసీయూ సంబంధించిన మిషనరీ కానీ వెంటిలేటర్స్ కానీ అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే మన రాష్ట్రం కోవిడ్ మేనేజ్మెంట్లో టాప్ 3లో నిలుస్తుంది. ఎప్పుడు కూడా ఈరోజు 15 to 18 years వ్యాక్సినేషన్లో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలవడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే వ్యాక్సినేషన్లో నెల్లూరు జిల్లా ఒక మంచి స్థానంలో ప్రథమ స్థానంలో ముందుకు వెళ్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక భయానకమైన వేవ్ని చూసాం, సెకండ్ వేవ్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరిని ఆత్మీయుల్ని కోల్పోవడం జరిగింది సెకండ్ వేవ్. కానీ అట్లాంటి వేవ్లోంచి ఈరోజు థర్డ్ వేవ్కి ఆ పరిస్థితి లేదు. అయినా కూడా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, మీరు జాగ్రత్తలు తీసుకుంటే, ఎంతవరకు సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్కులు కానీ పెట్టుకోవటం చేసుకుంటే కొద్దిగా అయినా కూడా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. హాస్పిటల్స్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అందరికీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, వచ్చిన పేషెంట్ని జాగ్రత్తగా చూసి కనీసం ఈసారి ఒక్క డెత్ కూడా కోవిడ్లో లేకుండా, ఎందుకంటే లోడ్ అనేది ఈసారి గతంతో పోలిస్తే లోడ్ తక్కువ కాబట్టి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలు కూడా సిద్ధమైందని చెప్పి తెలియజేసుకుంటూ, మా వంతుగా మంత్రులుగా, శాసనసభ్యులుగా అందరం కూడా అధికార యంత్రాంగానికి ఎప్పుడూ సహకారం ఉంటామని, పరిపాలనలో కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా చేస్తేనే దాని రిజల్ట్ అనేది సంపూర్ణంగా వస్తుందని చెప్పి అందరికీ కూడా. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని అయ్యన్న ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, మన ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. हमारा है हमारा है। నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులైన రోజు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మన నియోజకవర్గాలు కూడా అన్ని గ్రామాల్లో ఈవేళ ఎక్కడికక్కడికి రావద్దని చెప్పాను నేను. ఏ ఊర్లోనే ఆ ఊర్లోనే ఫోటోలు పెట్టి కార్యక్రమం చెప్పడం జరిగింది. అందరూ ముఖ్యంగా రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు చాలా మంది చూసాం మనం పూర్వం నుంచి కూడా. రామారావు గారు ఉన్నట్టు ప్రత్యేకత ఏంటంటే అతను రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సంవత్సరం లోపునే అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఎందుకు వచ్చారంటే ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితి వేరు. కాంగ్రెస్ పాలన చాలా దుర్మార్గమైన పాలన చేశారు. ఇప్పుడులాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పుడు కూడా ఉండేది. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. అటువంటి టైంలో రామారావు గారు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సంగతి చాలా మంది మీ అందరికి తెలిసిన విషయమే. అది వచ్చిన తర్వాత అందరిలాగా పరిపాలన చేయలేదు. అసలు ఒక ప్రత్యేకంగా పరిపాలన చేసిన వ్యక్తి. అతని ఆలోచనలే వేరేగా ఉండేవి. చాలా మంది ఆశ్చర్యపోయేవారు అతని ఆలోచనలో చెప్తూ ఉంటే. ఏ రాజకీయ నాయకుడికి లేని ఆలోచన అతనికి వచ్చాయి. ఒకే స్లోగన్, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, 2 రూపాయల కేజీ బియ్యం అని ఒక స్లోగన్ ఇచ్చి జనాల్లోకి వచ్చిన వ్యక్తి. వచ్చిన తర్వాత అనేకమైన సంస్కారాలు చేశారు. ఎడ్యుకేషన్ కానీ, ఇరిగేషన్ కానీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ అని పెట్టి తిరుపతిలో పెట్టాడు. అప్పటి వరకు ఆడవాళ్ళ చదువులు ఎక్కువ ఉండి కాదు. అటువంటిది ఆడవాళ్ళని చదువుకోవాలని చెప్పి ఒక యూనివర్సిటీ పెట్టాడు తిరుపతిలో. అంతేకాకుండా అందరికీ కూడా
రిజర్వేషన్ ఇచ్చాడు. అధికారులు సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు స్పష్టం చేశారు. విధుల విషయంలో ఎటువంటి మినహాయింపు ఉండబోవని తేల్చారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి నోడల్ అధికారులకు ఆయన జామ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రి యాజమాన్యాలతో సంప్రదించి డాక్టర్ల వివరాలను, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారి వివరాలు సేకరించాలని అన్నారు. హెల్ప్ డెస్క్ మేనేజ్మెంట్ ద్వారా కోవిడ్ హాస్పిటల్ నిర్వహణ బాధ్యత చేపట్టాల్సి ఉందని సూచించారు. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదనే ఉద్దేశంలో కొంతమంది నెగ్లిజెన్సీగా రాకపోయి ఉండవచ్చు. సో అది కూడా నేను రేపు ఉదయానికల్లా మీకు క్లియర్ చేయించి పెడతాను. ఇంకా రెండోది, కొంతమంది ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. ఎగ్జామ్షన్ జిల్లా పరిషత్ సీఈఓ గారు మాత్రమే ఇవ్వగలరు. వారికి పంపించండి, కాపీ కూడా నాకు పంపించండి. బట్ ఎగ్జామ్షన్ వచ్చేదాకా మీరే నోడల్ ఆఫీసర్. నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందండి, లేదంటే మాకు వెటనరీ డిపార్ట్మెంట్ నుండి ఎగ్జామ్షన్ వచ్చిందండి. ఒక ఎగ్జామ్షన్ కూడా చూపెట్టారు. డిపార్ట్మెంట్ ఆగస్టు నెలలో వెటనరీ వాళ్ళు వేయద్దు డ్యూటీ లేదు. బట్ ఇది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము ఆల్రెడీను. బట్ వాళ్ళు వేశారు కాబట్టి దానికి నేను సమాధానం చెప్పలేను. జిల్లా పరిషత్ సీఈఓ గారిని అడగండి. ఇక మూడో ఇష్యూ, డాక్టర్ గారు ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. డాక్టర్ జగదీష్ గారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ నర్సింగ్ సూపరింటెండెంట్లు అది ఇది మనం కొన్ని క్యాడర్స్ చెప్తాం సిహెచ్సిలో పెట్టినట్టు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అదే రన్ అవుతుందా? వాళ్ళు అరేంజ్ చేస్తారా హాస్పిటల్ మేనేజ్మెంట్? లేదు సార్, అక్కడ ఈ స్పెషలిస్ట్ ఉండాలనేది కంపల్సరీ కాదు సార్. ఇప్పుడు హాస్పిటల్లోనూ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ ని ఒక టెక్నీషియన్ ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని మన టీమ్ లో మెంబర్స్ కింద ఇంక్లూడ్ చేసుకుంటాం సార్. ఐ థింక్ విత్ ది హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో నోడల్ ఆఫీసర్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ని కన్సల్ట్ చేయాలి. వారి దగ్గర నుండి డేటా తీసుకుని మీరు ఒక లిస్ట్ కింద రాసుకుని మీరు చేసుకోవాలి. దానికి మన దగ్గర నుండి ప్రొసీడింగ్స్ రావు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి మనం ప్రొసీడింగ్స్ అయితే ఓకే సార్. వాళ్ళు ఏంటంటే లేరు, టెక్నీషియన్స్ లేరు, లేరు అని చెప్తారు సార్. మనకి ఎవరైనా పర్వాలేదు సార్, ఒక బాధ్యత గల పర్సన్ ఆక్సిజన్ అనేది నామినేట్ చేసుకుంటాం అంతే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఈవినింగ్ లోపల మీకు హెల్ప్ డెస్క్ మేనేజర్లు కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లు కానీ మీకు రిపోర్ట్ చేయకపోతే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు నేను కాసేపట్లో క్రియేట్ చేసే గ్రూప్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు రాలేదు అని మీరు కూర్చోద్దు. వాళ్ళ ఫోన్ నెంబర్తో సైతంగా మీకు నేను ప్రొసీడింగ్స్ పెడతాను. ఇప్పుడు గ్రూప్ లో చాలా మందికి అందే అంటున్నారు, మరి మా స్టాఫ్ మీకు పంపించమంటున్నారు. ఐ థింక్ అందరికీ అంది ఉండకపోవచ్చు. ఒకవేళ అందరూ అందితే ఓకే, అందకపోతే ఇప్పుడు పెడతాను కాబట్టి ఆ ఫోన్ నెంబర్లకు మీరే ఒకసారి ఫోన్ చేయండి. మీకు ముగ్గురే ఉంటారు కాబట్టి ముగ్గురికి ఏం బాబు ఇంకా డ్యూటీకి ఎందుకు రాలేదని మీరు ఫోన్ చేయండి. సో ఈ విధంగా రేపటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ తోటి మీరు రెడీగా ఉండాలి. రైట్, నా వైపు నుండి ఇదే మీకు సఫిషియంట్ డ్రిల్. డాక్టర్ జగదీష్ గారు మీకు కొన్ని టెక్నికల్ ఇవన్నీ కూడా మీకు టెక్నికాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి డౌట్ ఉంటే క్లియర్ చేసేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ కోవిడ్లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని పలు గ్రామాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీ పరిధిలోని పలు సమస్యలపై ఆర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగన్ పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. 4 రోజులకు ఒకసారి బయటకు వచ్చేది, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని రాని మాట్లాడుతూ తిరుగుతూ ఉండేది. ఈరోజు మేము గట్టిగా చెప్పగలుగుతాం, NH 342 1000 కోట్ల రూపాయలతో ముదుగుబ్బ నుంచి కోడూరుకు డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముద్దునూరు నుంచి అప్ టు హిందూపురం వరకు NH 715B దాదాపుగా 4000 కోట్ల రూపాయలతో మన పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చారు. కనీసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇదేదైతే 6 లేన్ 6 వరుసల రోడ్డు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి బెంగళూరు టు అమరావతి రోడ్డు మన కొండకమర్ల అట్లా నల్లమాడ పైన అట్లా మనకు వేల మధ్య దాటుకొని మన మలకవేమల మీద పోతా ఉంది. మన నియోజకవర్గంలో దాదాపు 40-45 కిలోమీటర్లు పోతా ఉంది. అది కిలోమీటర్కి 20 కోట్ల రూపాయలు అవుతుంది 6 వరుసల రోడ్డు అంటే. అదేవిధంగా ఈరోజు చెరువులు, ఈయన మన సారు రఘునాథ్ రెడ్డి గారు
మన ఇదే నల్లమాడలో బహిరంగ సభలో మన మాట ఇచ్చినాం ఆ రోజు. ఆ మాట కట్టుబడి జీవో వచ్చింది, ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది, ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూలో పెండింగ్ ఉంది. ఒకసారి జ్యుడిషియల్ రివ్యూ అయిపోతేనే టెండర్ వచ్చేస్తుంది. నేను తెచ్చినాను, నేను సర్వే చేసినాను, అది చేసినాను, ఇది చేసినాను, నిద్రపోయి లేపి లాస్ట్లో మేము లేపినా కూడా సార్ లేయన్నా కూడా లేకుండా ఇప్పుడున్నా నేను తెచ్చినానని చెప్తున్నాడు. ఏం తెచ్చిండే నువ్వు? అది 864 కోట్ల రూపాయలతో ఈరోజు జీవో వచ్చింది. ఆ జీవో వలన ముఖ్యంగా మన వెనకబడిన మండలమైనటువంటి నల్లమాడ, ఓడిసి, అమడుగూరులోని రైతాంగానికి పూర్తిగా సాగునీరు అందించే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అసలు 193 చెరువులు అని పేరు పెట్టింది ఎవరన్నా మీరు చెప్పండి, ఎవరు బాబు? మనము తిరిగి యా మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, యా ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి అన్ని మనం ఐడెంటిఫై చేసినవి. వీళ్ళకు 193 చెరువులు ఉన్నాయని కూడా తెలియదు. నియోజకవర్గంలో 193 చెరువులు ఉన్నాయి. మనం బ్యానర్లు కట్టినాక వాళ్ళకి తెలిసింది 193 చెరువులు. నీళ్ళు కూడా మొదలు పెట్టినారు. అప్పుడు ఎవరైనా కనుక్కోండి, కావాలంటే టీడీపీ నాయకులు కానీ, పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కానీ, ఎవరికి ఎన్ని చెరువులు ఉన్నాయో కూడా తెలియదు. యా మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని నీళ్లు కావాలా, ఎన్ని టీఎంసీలు నీళ్లు కావాలా కూడా ఎవరికే కానీ చదువచ్చే కదా. ఎవరికి ఎంతసేపు ఉన్నా మన మీద పడి ఏడ్చుండేది, లేదంటే లెక్క సంపాదన చూసుకుంటాండేది. మనం వద్దంటే అగ్రికల్చర్ కాలేజ్ మన ఊర్లో పెడతామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సైకిల్పై నిత్యావసర సరుకులను అందించారు. తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడటం కోసం 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. విశ్వఖ్యాత నటుడిగా అని పిలువబడుతున్న తెలుగు వారికి ఒక ఉనికి ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక భాషా వికాసం ఉందని ప్రపంచానికి చెప్పి గుర్తింపుని తెచ్చారు. ఒక విశ్వఖ్యాత నటుడిగా అనేక పాత్రలో నటించడమే కాకుండా నిర్మాత, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్గా బహుముఖ పాత్రలను ఒకే చిత్రంలో ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి. ఒక కృష్ణుడిగా, ఒక రాముడుగా, లేక వైవిధ్యమైన పాత్రలో దుర్యోధనుడుగా, రావణుడుగా అనేక పాత్రల్లో జీవించిన వ్యక్తి. ప్రపంచంలో ఏ నటుడు ఎదగనంత ఎత్తుకి నటుడిగా ఎదిగిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి బాధపడి తెలుగువారి కోసం ఒక ప్రాంతీయ పార్టీని తెలుగుదేశాన్ని ప్రారంభించి దేశంలోనే ఒక వినూత్నమైన రాజకీయ విధానాలకి నాంది పలికారు. బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకి, మహిళలకి పెద్దపీట వేశారు. మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించిన, దళితులకి, బలహీన వారికి, మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన, మహిళల కోసం పద్మావతి విశ్వవిద్యాలయాన్ని, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన, గ్రామీణ భారత అభివృద్ధి కోసం మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టిన, అనేక పేదవాడికి తినటానికి తిండి కోసం కిలో 2 రూపాయలకే బియ్యం పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ చేపట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పరిపాలనలో స్పష్టమైన విధానాలతో ముందుకు సాగి సంస్కరణ తెచ్చి రాజకీయం అన్నది ప్రజా సంక్షేమం కోసమే కానీ పదవుల కోసం కాదని తేల్చి చెప్పిన వ్యక్తి. అలాంటి మహా వ్యక్తి మరణించి ఇవాళకి 26వ వర్ధంతి మనం జరుపుకుంటూ ఉన్నాం. బాధాకరం. ఒక మహా వ్యక్తి మన మధ్య లేకపోవటం. ఒక ఆశయాల కోసం, తెలుగువారి ఔన్నత్యం నిలబెట్టడం కోసం కృషి చేశారు. హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద మహామహుల యొక్క విగ్రహాలను ప్రారంభించిన, తెలుగు భాష కోసం, తెలుగు జాతి సంస్కృతి కోసం, వాంగ్మయం కోసం కృషి చేసిన అది ఆయనకే చెల్లు. అలాంటి మహా వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోవటం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు బాధ వేస్తుంది. తెలుగు భాషకి గౌరవం లేదు, తెలుగు సంస్కృతికి గౌరవం లేదు, క్రీడలు లేవు, ఆటలు లేవు, పాటలు లేవు. ఏ విధంగా ఉందో రాష్ట్రం మనం చూస్తున్నాం. సాంస్కృతిక వికాసం కనుమరుగైపోతూ ఉంది. మతమౌఢ్యం పెరిగిపోతూ ఉంది. హిందూ మత ధర్మాలు నాశనం చేయబడతా ఉన్నాయి. ఇవాళ ఒకనాడు
గోదావరి తీరంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ప్రారంభిస్తే ఇవాళ ప్రభుత్వం డబ్బులు లేవని దాన్ని కూడా ఆపే దరిద్ర పరిస్థితుల్లో ఉన్నాం. గోదావరి హారతి లాంటి మంచి మంచి కార్యక్రమాలు తెలుగుదేశం హయాంలో నడిచినాయి. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఏ జాతి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ 26వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారని తెలిపారు. ప్రజలకు కూడు గూడు గుడ్డ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని రఘునాథరెడ్డి అన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఒక్కసారి బాగా గమనిస్తే కోట్లాది మంది ప్రజల ప్రత్యక్ష దైవము, మనందరి ఆరాధ్య దైవము, ఈ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచిన మహానుభావుడు, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి కార్యక్రమం. ఈ మహానుభావుడు కోట్లాది. ప్రకాశం జిల్లా ఒంగోలులో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర జిల్లాకు చెందిన రాహుల్, శ్రీనివాస్ ఇద్దరు చోరీలు చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 లక్షల విలువైన 160 గ్రాముల బంగారం, 3.25 వెండి వస్తువులు, ఎల్ఈడి టీవీ, మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. 16వ తారీఖు రాత్రి జరిగిన నేరం గురించి మనకి ఉదయం 17వ తారీఖు ఉదయం మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ వస్తుంది. కంప్లైంట్ మా దగ్గర 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లల్లో ఒక చిన్న పాప అంటే 9 నెలల బేబీ గర్ల్, 9 months బేబీ గర్ల్ని మాకు కనపడట్లేదు, ఎవరో ఎత్తుకుపోయారు, అన్నోన్ పీపుల్ ఎవరో తీసుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకా వెంటనే పిటిషన్ వచ్చిన వెంటనే అక్కడ ఎస్హెచ్ఓగా ఉన్న అన్వర్ బాషా వెంటనే రియాక్ట్ అవడంతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఎవిడెన్స్ కోసం ఆయన ప్రయత్నించారు. అక్యూజ్డ్ అక్కడ 9 నెలల చిన్న పాపని తీసుకుని ఎత్తుకుపోతున్న దృశ్యాలు స్పష్టంగా సీసీటీవీ కెమెరాలో మనకు నమోదయ్యాయి. ఇందులో ఈ మల్లి చెంచయ్య అనే అతను గూడూరు సంబంధించిన వ్యక్తి ఈజ్ అన్ అక్యూజ్డ్. ఈ కేసులో సంతపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో 9 నెలలు అంటే పాలు తాగే పసి పాప, ఇన్ఫెంట్, అంత పాపని ఒక ఇతనికి తెలిసిన వ్యక్తులకి ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఆ కేసులో ఇతను లాభాపేక్షతో ఆ పాపని అమ్మేసి డబ్బులు సంపాదించుకోవాలని ప్లాన్ చేశాడా, లేదా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మేము లోతుగా విచారించాల్సి ఉంది. ప్రతి వ్యక్తి కూడా యూ హ్యావ్ ద ఫ్యామిలీస్, యూ హ్యావ్ ద చిల్డ్రన్స్. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటం, పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా కిడ్నాప్ చేయటం అనేది మహాపాపం, మహానేరం. దానికి ఐపీసీలో క్లియర్ కట్గా సెక్షన్స్ అంటూ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం మనం 363, 369, 374 ఐపీసీ కింద కేసు కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఐ షుడ్ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ లెడ్ బై ఎస్హెచ్ఓ సంతపేట పోలీస్ స్టేషన్. ఇట్లాంటి వ్యక్తుల మీద మేము ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ఇతను గతంలో ఇన్వాల్వ్ అయిన కొన్ని కేసులు కూడా ఉన్నాయని మాకు తెలిసింది. మనుషులు మానవతా సంబంధాలు అనేది పట్టించుకోకుండా
చిన్నపిల్లల్ని తల్లిదండ్రులకు కానీ గార్డియన్స్కి కానీ దూరం చేసి ఇట్లాంటి వ్యక్తులపైన కఠినంగా మేము చర్యలు తీసుకుంటామని మీడియా పత్రిక ముఖ్యంగా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో పైలట్ ప్రాజెక్టుగా భూ హక్కు భూరక్ష పథకం, ఆస్తులు సురక్షితంగా ఉంటాయన్న మంత్రి. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు సహకరించాలన్న విశాఖ సిపి. నెల్లూరులో కరోనాపై మంత్రి సమీక్ష, పటిష్ట చర్యలు తీసుకుంటున్న అధికారులు. ఎన్టీఆర్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి, మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. కొవ్వూరు వైద్య సిబ్బందికి ఆర్టీఓ సూచనలు, కోవిడ్ వైద్య సేవలపై ఆదేశాలు జారీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్, లక్ష్యం సమాజహితం.